తెలంగాణ గోండు సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్ జెనిఫర్ ఇప్పుడు ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉన్నారు. డాక్యుమెంటరీ ఎలా చేశారు అండ్ ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఆవిడకి ఈ ఆలోచన ఎలా వచ్చిందనేది ఆవిడని అడిగే తెలుసుకుందాం. జెనిఫర్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. తెలంగాణ గోండు సంస్కృతి సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీని అయితే చేసి చూపించారు. ఎలా అనిపిస్తుంది అసలు? అండ్ ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు తీయాలనేది? చాలా సంతోషంగా ఉంది. ఒక టాస్క్ కంప్లీట్ అయింది. కొన్ని సంవత్సరాలు పట్టిన వీ వర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్ అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ వాళ్ళతో అసోసియేషన్ 2013 నుంచి స్టార్ట్ అయింది. బట్ మరీ వెళ్ళిన వెంటనే కెమెరా పెట్టి అలా చేయడం ఇష్టం లేదు. సో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి పరిచయం చేసుకొని వాళ్ళకు కూడా నమ్మకం, ఆ ట్రస్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి గుసాడి వాజ్ ఆన్ అండ్ ఆఫ్. అంటే వీ బీన్ షూటింగ్ ఒకసారి 16 అండ్ దెన్ 18, 19 ఇలా మధ్యలో, బికాజ్ అది సంవత్సరంలో ఒకసారి అవుతుంది కాబట్టి ఎప్పుడు డబ్బులు సెట్ అయిందో, ఎప్పుడు థింగ్స్ వర్క్డ్ అవుట్, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి. బట్ ప్రాపర్లీ 2020లో ద ఎంటైర్ థింగ్ గాట్. ఓకే, ఒక డౌట్, డాక్యుమెంటరీ తీయాలని ఎలా అనిపించింది? నేను 2013లో ఐ సా దెమ్ పర్ఫార్మింగ్ ఫస్ట్ టైం. గుసాడి అనేది ఫస్ట్ టైం చూసాను. చూసి శిల్పారామంలో పర్ఫార్మ్. నేను ఎప్పుడు వీళ్ళని చూడలేదు, వీళ్ళు ఎవరు తెలీదు. వెరీ ఫ్యాసినేటెడ్ విత్ ద వే దే వేర్. సో ఐ జస్ట్ వెంట అడిగాను అనమాట, అసలు ఎక్కడ ఏంటి అంటే సంబడి టోల్డ్ మీ దే ఆర్ ఆదిలాబాద్. సో దట్ వాజ్ అ షాకింగ్ థింగ్. అరే మన స్టేట్, మన వాళ్ళు. అండ్ దెన్ రీసెర్చ్ చేస్తే హెమండాఫ్ అని ఆయన శిష్యుడు మైకిల్ యార్క్ గారు somewhere in 1964, if I'm not mistaken, 1950 or 1960s, he made a documentary on Raj Kons, which primarily covered about Gusadi. అది వదిలితే అంత డీటెయిల్డ్గా కానీ ఆర్ వాళ్ళ గురించి కానీ మధ్యలో there wasn't anything. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ బీయింగ్ అ ఫిల్మ్ మేకర్ అని అనుకున్నా, ఓకే లెట్స్ డూ దిస్, లెట్స్ బ్రింగ్ దిస్ అవుట్. బట్ ఇట్ వాజ్ అ ఛాలెంజ్, ఎందుకంటే ఇట్స్ అ డాక్యుమెంటరీ ఫిల్మ్, యూ నో. ఛాలెంజ్తో కూడిన పని కదా. వెళ్ళి రావడంలో అర్థమైంది ఎంత డబ్బులు కావాలి, ఎంత బడ్జెట్స్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కనుక్కొని కొంచెం క్రౌడ్ ఫండింగ్ చేసాము. కొంచెం అంటే నేను నా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు, లైక్ మైండెడ్ పీపుల్. అండ్ దెన్ మచ్ లేటర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ లక్కీ. ఐ గాట్ సపోర్ట్ ఫ్రమ్ దివ్యా దేవరాజన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, దే హెల్ప్ మీ. క్రిస్టినా మ్యామ్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వాళ్ళు హెల్ప్ చేశారు. మామిడి హరికృష్ణ గారు, లాంగ్వేజ్ కల్చర్ డిపార్ట్మెంట్. సో అంటే మనం ఎలా అంటాం, వెన్ యూ డిజైర్ సంథింగ్ ఫ్రమ్ ఆల్ యర్ హార్ట్, ద యూనివర్స్ విల్ ప్రొవైడ్. సో ఇది చేయాలి అని మనస్ఫూర్తిగా అనుకున్నప్పుడు నాకే తెలియకుండా ద హెల్ప్ స్టార్టెడ్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ యా, ఇట్ జస్ట్ హ్యాపెండ్. జెనిఫర్ డైరెక్టర్ గానే తెలుసు, కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి తెలీదు, చెప్తారా? మై డాడ్ ఇస్ అ తమిళియన్, మామ్ ఇస్ అ మలయాళీ. బట్ లవ్ మ్యారేజా? లేదు, ఇట్స్ అ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, బట్ మోస్ట్లీ అన్ అరేంజ్ మ్యారేజ్. బట్ మా ముత్తాత సైడ్ నుంచి దేర్ ఆల్ ఇన్ హైదరాబాద్. 4 generations నుంచి ఎవ్రీబడి ఈజ్ ఇన్ హైదరాబాద్. లైక్ మా గ్రానీ వాళ్ళ కాలేజ్కి మామ్ వెంట్, ఐ ఆల్సో వెంట్, సేమ్ సెయింట్ ఫ్రాన్సిస్ బేగంపేట్. సో ఇట్స్ అంటే తరతరాలుగా హైదరాబాద్, ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ హైదరాబాద్. బట్ ఇక రూట్స్ అడిగారంటే దిస్ సైడ్ ఇట్స్ తమిళన్, దట్ సైడ్ ఇట్స్ మలయాళం, బట్ ఇట్స్ ఆల్వేస్ బీన్ హైదరాబాద్. సో ఇంట్లో తమిళ్ మలయాళం కన్నా తెలుగు ఎక్కువచ్చు. ఓకే, అంటే తెలంగాణ బిడ్డ అనుకోవచ్చు అంతే. యా, దట్స్ పర్ఫెక్ట్ లైన్. ఓకే, గోండు సంస్కృతి గురించి ఇంకా తెలుసుకోవాలని మాకు ఉంది, దాని గురించి చెప్పరా? అంటే అందరికీ తెలుసు ఇది ఒక నాన్ ప్రాఫిట్. ఇది అంటే ఇప్పుడు వెన్ యూ డూ ఆన్ నేషనల్ జియోగ్రఫీ ఆర్ బీబీసీ లెవెల్, యూ హ్యావ్ రిటర్న్స్, ఈవెన్ డాక్యుమెంటరీ రిటర్న్స్ ఉన్నాయి. బట్ ఈ లెవెల్లో యూ డోంట్ హ్యావ్ ఎనీ రిటర్న్స్. అంటే డబ్బు పెట్టింది తిరిగి రాదు. ఫెస్టివల్స్కి పంపించినా మళ్ళీ మనమే ఖర్చు పెడతాం, ఎంట్రీస్కి మళ్ళీ పెట్టాలి, ఫెస్టివల్స్కి మళ్ళీ మనమే పెట్టాలి. సో ఆ ఉద్దేశంతో పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ప్రాఫిట్స్ ఎవరు ముందుకు రాలేదు. దానివల్ల టైం పట్టింది, కానీ ఇట్ ఈవెన్చువలీ హ్యాపెన్. సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం, కానీ ఇట్ హ్యాపెన్. సో డాక్యుమెంటరీ అయితే తీసేశారు, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఎక్స్పీరియన్స్ అంటే నౌ వెన్ ఐ లుక్ బ్యాక్, ఇట్స్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ద నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము అన్నిసార్లు వెళ్ళేసి వచ్చాము. ఇన్ఫ్యాక్ట్ నాగోబా జాతర అనే డాక్యుమెంటరీ తీస్తున్నప్పుడు దగ్గర 25 to 30 days అక్కడే ఉన్నాం, వాళ్ళతో పాటే ఉన్నాం. దే ఆల్ స్టే అండర్ అ బ్యానియన్ ట్రీ అనమాట. సో వాళ్ళతో పాటే ఉండి వాళ్ళు ఇచ్చింది తిని
అక్కడే బాగా క్లోజ్ అయ్యారు. అంటే సంస్కృతి గురించి తెలుసుకోవడానికి 20 days లేదు, అంటే అది స్టార్ట్ అయ్యి అది ఫినిష్ అయ్యేది కవర్ చేయడానికి వి వర్ దేర్. అక్కడే మొత్తం అక్కడే ఉన్నారు, వాళ్ళతో పాటే ఉండి అదంతా కవర్. దట్స్ అ డిఫరెంట్ డాక్యుమెంటరీ అండి. దట్ ఈస్ నాగోబా జాతర, ఆల్మోస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ తెలంగాణలో ఆఫ్టర్ సమ్మక్క సారక్క. సో అది ఫస్ట్ చేయడం జరిగింది గుసాడికి ముందు. గుసాడి వాజ్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ, ఎందుకంటే దట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ కాబట్టి మధ్యలో చాలా స్టోరీస్ తెలుస్తుంటుంది. దాన్ని వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఫిల్మ్ చేస్తూనే ఉంటాం. సో వి డిడ్ కొలామ్స్, దెన్ వి డిడ్ గోండ్స్, భీమ్ దేవుడిది, దెన్ నాగోబా జాతర. దేనికైతే వెళ్ళామో గుసాడి, దట్ వాజ్ ఇట్ ఫినిష్డ్ లాస్ట్. కానీ దానికి ముందు దే వాజ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ విచ్ హ్యాపెండ్. చాలా కష్టపడ్డారు అయితే. కష్టమైతే యా, బికాస్ ఇవి ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్, అంటే లోపల. అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ క్లోజ్ టు నేచర్, చాలా క్లోజ్ టు నేచర్. మీరు గుసాడి అనేది ఇట్స్ అ ట్రెడిషన్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ నాట్, అంటే నౌ ఆఫ్ కోర్స్ ఇట్స్ బికమ్ అ డాన్స్ ఫామ్, బట్ ఇనిషియలీ ఇట్ ఈస్ అ ట్రెడిషన్. దివాళీకి ముందు 9 days ఇట్స్ దండారి ఫెస్టివల్ అంటారు. ఆ 9 days పెద్ద ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ అబ్బాయిల్ని సెలెక్ట్ చేస్తారు. కొంతమంది ఆల్రెడీ మొక్కిన వాళ్ళు ఒక 3 years కంటిన్యూస్గా చేయాలి, లేదు 6 years వాళ్ళ మొక్కుబడి. సో ఆ దీక్ష అనేది 9 days ఉంటుంది అనమాట. సో దాంట్లో ప్రతి దానికి డీటెయిలింగ్ ఉంది. ఆ నెమలికలు ఎందుకు పెట్టుకుంటారు, ఆ మెడలో ఆ హారాలు ఎందుకు వేసుకుంటారు, ఆ బెల్స్ ఎందుకు వేసుకుంటారు, డియర్ది స్కిన్ ఉంటుంది దానిపైన ఎందుకు కూర్చుంటారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గాట్ అ మీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ కనెక్టెడ్ టు నేచర్. అండ్ ఆ 9 days వాళ్ళ వేషధారణ వేసుకున్న తర్వాత దే బికమ్ గాడ్స్. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, ఐ హ్యావ్ సీన్ దెమ్ బీయింగ్ గాడ్. యునో ఆ వేషధారణలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ కాలు మొక్కి వాళ్ళు ఏదైతే వాళ్ళని కోరుతారో, నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మేబీ యూనో ఆయన నాకు ఐ వాంట్ అ బేబీ అనేది దేర్ ఇస్ అ బేబీ నెక్స్ట్ ఇయర్, ఆర్ పంటలు బాగా పండాలి, ఆర్ యూనో ప్రాఫిట్స్ ఉండాలి, ఆర్ మంచి మా అమ్మ హెల్త్ బాగుండాలి. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద ఫాలోయింగ్ ఇయర్. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో మొక్కాం ఫర్ ద సేక్ ఆఫ్ మొక్కాం. నో, ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్. సో వాళ్ళకి అంత శ్రద్ధతో అంత భక్తితో వాళ్ళు చేస్తారు. అండ్ ద సేమ్ థింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అక్కడ. అండ్ చాలా అదృష్టంగా భావిస్తారు. లైక్ ఈ 9 days వాళ్ళు ఎవరింటికన్నా వెళ్ళొచ్చు, ఎక్కడన్నా తినొచ్చు. సో దోస్ 9 days ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పక్క ఊరు వాళ్ళు కూడా పిలుస్తారు వీళ్ళని. సో దే గో టు ద అదర్ విలేజెస్, దే బీయింగ్ ఇన్వైటెడ్. అండ్ సో ఈ టైంలో ఏంటంటే మ్యారేజ్ అలయన్సెస్ హ్యాపెన్, వెరీ ఇంట్రెస్టింగ్ స్టఫ్, బికాస్ గర్ల్స్ లుక్ ఎట్ దీస్ గైస్. అండ్ సో ఇట్స్ ఫన్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఆర్గానిక్. ఓకే, అక్కడ ఎలా జరుగుతాయి మ్యారేజెస్ అనేవి? చూసారా అవి? చూసాను ఆఫ్ కోర్స్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? Every festival, every ritual, including marriage, everything happens very organically. ఓకే, అంటే మ్యారేజెస్ ఇక్కడ కొంచెం వేరుంటాయి కదా, అక్కడ ఎలా ఉంటాయి? అది వాళ్ళ ఆచారాలు బట్టి ఉంటుంది. దే ఫాలో ఆల్. ఎలా అనిపించింది అప్పుడు? వెరీ ఏమంటారు, చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొంచెం కొత్తగా కూడా ఉండొచ్చు కదా. డెఫినెట్లీ, అంటే వాళ్ళ కస్టమ్స్ అంతా వేరేగా ఉంటాయి. బట్ ఆ ఇన్నోసెన్స్ పోలేదు, స్టిల్ దేర్. కానీ చాలా ఎంజాయ్ చేశారు అక్కడ డాక్యుమెంటరీ తీయడం ఏమో. కానీ నాతో పాటు హూఎవర్ కేమ్ విత్ మీ ఆల్సో, పర్సనలీ ఆల్సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ చేంజ్. అంటే you are in the city, you are into so much pressure, especially when you are in media or film industry, such a competitive field. Everybody is running. Where are we running? We are running. We are busy. What are you busy for? You're busy. But అక్కడ వెళ్ళిన తర్వాత you actually connect to the nature. I don't know about others, but yeah, అంటే we 4:30 నుంచి the whole terrain changes. అక్కడ మొత్తం క్లైమేట్ మారిపోతుంది, especially sunsets. So sunset time we stop shooting and we sit down and look at the sun. We enjoyed sunsets, we enjoyed sunrises. And ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆదిలాబాద్. సో ఇవన్నీ పర్సనల్గా నేచర్కి బాగా దగ్గర అయ్యాం, బాగా కనెక్ట్ అయ్యాం. అది పర్సనల్గా ఇట్ కామ్ డస్ అ లాట్, బాగా నేర్పించింది. ద మోర్ యూ know the nature teaches you a lot. So personally there was a lot of change while making the documentary. Anduke my way of giving back to them was like, usually నేను చూసింది ఏంటంటే నార్మల్గా ఫిల్మ్ మేకర్స్ ఊరికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడిపిస్తారు, కనెక్ట్ చేస్తారు, తర్వాత వేర్ ఇట్ గోస్ గాడ్ అలోన్ నోస్. బట్
అందుకని ఐ డెంట్ వాంట్ టు డూ దట్. సో నాగోబా జాతర చేసినప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్ళి ఫస్ట్ వాళ్ళ ఊర్లోనే దాన్ని స్క్రీన్ చేసాం. ఊరు పెద్దలతో, ఊరిలో ఉన్న వాళ్ళు, దే ఆల్ సాట్ డౌన్ అండ్ దే వాచ్ ద ఫిల్మ్. ఏం తీసాం అనేది దే సా అండ్ వాళ్ళ కమెంట్స్ చెప్పారు, వాళ్ళకి నచ్చింది, ఇది ఇలా, ఇది ఉంది, అది ఉంది. సో దే అంటే కలెక్టర్స్ సమక్షం ఎవ్రీబడి వర్ దేర్ అండ్ దే వాచ్ ద ఫిల్మ్. వాళ్ళు చూసి బ్లెస్సింగ్స్ ఇచ్చి అప్రూవ్ అయిన తర్వాత ఇట్ వెంట్ టు ఫిల్మ్ ఫెస్టివల్స్. సో సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ ద గుసాడి, సేమ్ థింగ్ విత్ బుక్ ఆల్సో. ఫస్ట్ అక్కడ వెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ ఊరు పెద్ద వాళ్ళందరికి ఇచ్చి వాళ్ళందరిది అప్రూవల్ తీసుకున్న తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు ద మార్కెట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్ టు దెమ్ వాజ్ the funds. ఈ బుక్ అయితే ఇట్స్ ఆన్ ద అమెజాన్ అండ్ యూ కెన్ ప్రీ ఆర్డర్ ఇట్ అండ్ యూ కెన్ ఇది చేయొచ్చు. ఇట్స్ 2,500 rupees. ఆ డబ్బు ఏదైతే ఉందో ఐటీడీఏ తరఫున వీ ఓపెన్ ద సపరేట్ అకౌంట్ ఆదిలాబాద్లో. సో దిస్ మనీ గోస్ ఇన్ టు దాట్. అండ్ అంటే ఇప్పుడు వాళ్ళకి చెందుతుంది అన్నట్టు ఈ బుక్ కి సంబంధించిన మనీ మొత్తం. ప్రాఫిట్స్ గవర్నమెంట్ పెట్టుకోవట్లేదు, నేను పెట్టుకోవట్లేదు. డబ్బులు వచ్చింది ఏదైతే ఎవరైతే ఫీచర్ అయ్యారో దాంట్లో వాళ్ళకి గుసాడి టైంలో కలెక్టర్ ఆర్ సంబడి విల్ గివ్ ఇట్ టు దెమ్ సో దట్ దిస్ కల్చర్ ఏదైతే ఉంటుందో దానికి ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతే నథింగ్ లైక్ ఇట్. సో అందుకే యూ కెన్ ఆల్సో టెల్ ది ఆడియన్స్ వాళ్ళకు ఎనీ వే ఇఫ్ యూ కెన్ హెల్ప్ దీస్ గైస్ బై ద బుక్ సో దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు ద గవర్నమెంట్ ఆర్ టు మీ, it's going to the tribes. So you are actually helping out the tribe directly. And very important ఏంటంటే unless you start respecting them, you start celebrating them, వాళ్ళకి వాళ్ళపైన that నమ్మకం రావాలి. దట్ ట్రైబ్ అని చెప్పుకోవడానికైనా ఇప్పుడు ఇంత మోడర్న్ టైంలో స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ, ల్యాప్టాప్స్ యూజ్ చేస్తూ, ఇంటర్నెట్ ఏజ్ 2022లో ఉంటూ suddenly you are into this attire and you are into all of this. You should be proud of yourself and that comes when we do such things. అంటే మనం అలాంటి చేసి మనం యాక్సెప్ట్ చేసి మనం దానికి అంత గౌరవం అంత రెస్పెక్ట్ ఇస్తే ఇప్పుడున్న జనరేషన్ అంటే కరెంట్ జనరేషన్ ఐ నో దే ఆల్ స్టడింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఐ నో లాట్ ఆఫ్ దెమ్, దే ఆల్ కీప్ కనెక్టింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, అంత మెసేజెస్ పంపిస్తారు. సో ఎవ్రీబడి ఈస్ టెక్ savvy but still there has to be a balance. సో మోడర్న్ టైంకి నువ్వు షిఫ్ట్ అయినా when the time comes, when the Diwali time comes or when the festival time comes, you go back and you stick to your roots. అప్పుడే మనం ఫ్యూచర్లో పోయినా ఒక 50 or 100 years తర్వాత the future generation somewhere in future also will look back and say అరే this is still there. సో ఫైనల్గా ఇంకా ముందు ఇంకా ఎలాంటి డాక్యుమెంటరీస్ తీయాలనుకుంటున్నారు? వీళ్ళదే ఇన్ని కథలు ఉన్నాయి, సో వాటన్నిటిని తీయాలనే కోరిక. అగైన్ డబ్బులు, సో నేను వేరే పని చేసి సేవ్ చేసి ఖర్చు పెడతాను నాకు ఫండ్స్ రాకపోతే. సో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి వీళ్ళది, అవన్నీ తీయాలనే కోరిక. అంటే గోండ్స్ అని కాకుండా కొలామ్స్ ఉన్నారు, తోటీస్ ఉన్నారు, పర్దాన్స్ ఉన్నారు, చెంచుస్ ఉన్నారు. సో ఐ లవ్ ట్రైబ్. సో దిస్ సో మెనీ స్టోరీస్. అన్నిటికీ ఒకటే నాకు పర్సనల్గా తెలిసిన ప్రాబ్లం అయితే ఫండ్స్. దానికి కావాల్సింది నేను as I told you వేరే పని చేసి I have to earn and then I spend. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మీ డాక్యుమెంటరీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా మరిన్ని ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి డాక్యుమెంటరీస్ ఎన్నో తీయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ దిస్ గుసాడి సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ గాడ్ అనే కాఫీ టేబుల్ బుక్, పిక్చర్ బుక్ అమెజాన్లో ఉంది. కుదిరితే ప్లీజ్ ఆర్డర్ చేయండి. బై ద బుక్, ఎందుకంటే it's your way of contributing whatever you can to the tribe. The funds which come from the book ivanni will be going back to the tribes. So yeah, it'll be a great help if you can do that bit. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ డైరెక్టర్ జెనిఫర్. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. Until then keep watching ABN Andhra Jyoti. Please subscribe ABN Digital Exclusive. Like, share, comment.